హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. నాకైతే చాలా రోజుల నుంచి వాటర్ ఫాల్స్ చూడాలని చాలా కోరిక ఉండేది. ఇప్పుడైతే ఆ కోరిక నెరవేరింది. మేమైతే షిలాంగ్ ట్రిప్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు వర్షాలు పడుతూ నేచర్ అయితే చాలా అందంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ మేమైతే వాటర్ ఫాల్స్ చూడటానికి కిందికైతే వెళ్తున్నాం. ఇప్పుడు మేమున్నది చేరాపుంజిలో ఎక్కువ వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి కిందికి దిగాలి. ఇది ఎలిఫెంట్ వాటర్ ఫాల్ అని అంటారనమాట. ఇక్కడ వర్షాలు కూడా బాగా పడుతుంటాయి. ఇంకా ఇలా స్టెప్స్ దిగి ఇలా కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అయితే కిందికి చూస్తే కొంచెం వాటర్ ఫాల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలామంది ఆంధ్ర సైడ్ వాళ్ళు కూడా వచ్చారు. అన్ని స్టేట్స్ వాళ్ళైతే ఇక్కడికి వచ్చారు టూర్కి. ఇంకా ఇక్కడ మేము కూడా కొంచెం ఇక్కడ పైనుంచి చూసి కొన్ని ఫోటోలు అయితే తీసుకుంటున్నాం. చూడండి ఎంత అందంగా ఉందో నేచర్. చాలా అంటే చాలా బాగుంది. మేము మే 3న అయితే వెళ్ళాము ఈ లొకేషన్ చూడటానికి. గువాహటి నుంచి 3.5 అవర్ అయితే పడుతుంది షిలాంగ్కి వెళ్ళటానికి. షిలాంగ్లో కొన్ని ప్లేసెస్ చూసిన తర్వాత షిలాంగ్ నుంచి చిరాపుంజికి అయితే వచ్చాము. మేఘాలయలో చాలా లొకేషన్స్ అయితే ఉంటాయి చూసేవి. మంచి మంచి ప్లేసెస్ అయితే ఉంటాయి. ఎక్కువగా వాటర్ ఫాల్సే ఉంటాయి ఇటు సైడు. ఇంకా నేచర్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడు వర్షాలు పడుతూ చల్లగా ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు అయితే కొంచెం ఎండగా ఉంది. కిందికి దిగిన తర్వాత కొంచెం మబ్బులు అయితే వేసాయి. ఇంకా ఇక్కడ మేమైతే వాటర్ ఫాల్స్ చూసి ఫొటోస్ కూడా దిగాము. ఇక్కడ నుంచి చూడండి వెనకల సైడు వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి మీకు. చూడండి ఎంత బాగున్నాయో వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వెళ్తే ఈ వాటర్ ఫాల్సే అక్కడ కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు మేము ఇక్కడ కొద్దిగా చూసి కిందికి అయితే వెళ్తాము. ఇక్కడికి ట్రిప్ వస్తే మాత్రం స్వెటర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. మేమైతే ఇంటి దగ్గర నుంచి స్వెటర్స్ అయితే తెచ్చుకోలేదు. చలి అయితే బాగా వేసిందనమాట. కారులో వస్తున్నప్పుడైతే బాగా చలి అనిపించింది. తర్వాత కొంచెం ఎండ, తర్వాత మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక పైన ఇందాక చూపించాను కదా, అక్కడి నుంచి ఇటు కిందికి వస్తే అదే వాటర్ ఫాల్ ఇక్కడ కలుస్తాయి అన్నమాట. ఈ వాటర్ ఫాల్నే ఎలిఫెంట్ వాటర్ ఫాల్ అయితే అంటారు. ఇక్కడే చిన్న పార్క్ కూడా ఉంది. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే ఎవరు వెళ్ళట్లేదు. అక్కడ ఒక రోప్ అయితే కట్టారు. అక్కడికి వెళ్ళకూడదని ఏమో తెలియదు. ఇంకెవరైతే అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ పార్క్ కూడా చాలా అందంగా ఉంది. కాసేపు అందరు ఇక్కడ కూర్చొని ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వాటర్ ఫాల్స్ చూస్తూ ఇక్కడ టైం అయితే స్పెండ్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.